విజయవాడలోని కృష్ణలంక రాజీవ్ నగర్ కు చెందిన రౌడీ షీటర్ గాది సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజును ఇవాల్టి నుంచి 10వ తేదీ వరకు సిట్ కస్టడీకి ఇచ్చారు. విజయవాడ కోర్టు ఈ మేరకు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నాగరాజును 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయాధికారి తీర్పును వెలువరించారు. 8 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించాలని కోర్టు స్పష్టం చేసింది. ఆయన తరపున 2 న్యాయవాదులకు అనుమతి ఇచ్చారు. విచారణ సమయంలో నిందితుడికి కనిపించేలా ఒక న్యాయవాది మాత్రమే ఉండాలని తీర్పులో పేర్కొన్నారు. విచారణ జరుగుతున్నప్పుడు న్యాయవాది ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోరాదన్నారు. ఆడియో, వీడియో, సీసీ కెమెరాల రికార్డింగ్ చేసి కోర్టుకు సమర్పించారు. దీన్ని జైలు అధికారులు కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు భద్రంగా ఉంచాలి. నాగరాజును ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలి. ఏ రోజుకు ఆ రోజు విచారణ పూర్తయిన తర్వాత నివేదికను జైలు సూపరింటెండెంట్ కోర్టుకు పంపాలి.